దయచేసి లైన్లో వరుసలో వాళ్ళ అందించడానికి అనుకూలంగా కూర్చోండి, నిలబడండి. 114, 112. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, మరణించు స్తుతించు రక్షణనిచ్చినావు, మరణించు స్తుతించు రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికై బలి, అద్భుత యాగమందు అందరికై బలి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి, అందరి పాపములకు ప్రాయశ్చిత్తమైతివి. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, మరించు స్తుతించు రక్షణనిచ్చినావు, మరించు స్తుతించు రక్షణనిచ్చినావు. మహాప్రేమగల యేసు మాకై చేసివన్నీ, మహాప్రేమగల యేసు మాకై చేసివన్నీ, కనబడుతూ హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు, కనబడుతూ హల్లెలూయా ఈ గొప్ప రక్షణ కొరకు. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, మరణించు స్తుతించు రక్షణనిచ్చినావు, మరణించు స్తుతించు రక్షణనిచ్చినావు. కూర్చోండి. సరే, దేవుని వాక్యం నుండి లోకస్వార్త 24వ అధ్యాయం 50వ వచనాన్ని మళ్ళీ చదువుకుందాం. లోకస్వార్త 24వ అధ్యాయం 50వ వచనం. అలాగే రెండవ భాగంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మాత్రమే చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరించి. మహాప్రేమ గల తండ్రి, జీవంగల దేవ, కృపగల నా ప్రభా, మధ్యకాల సమయంలో బంగారు పాదములు కొందరములు స్తుతిరాజులు ఉంటున్నాం. మీ సన్నిధి వరకు ఆరాధనలో సహాయపడుతూ వచ్చినారు. నిజమే ప్రభా, నా జీవితం కూడా దేవా మరి తలవాకిట ఊరు వెలుపట దేవా మరి వీధిలో కట్టబడిన నా జీవితం నిజంగా గర్వంతో, అహంకారంతో, విరోధకరమైన స్వభావంతో నిజంగా నమ్మకద్రోహం కలిగిన జీవితం నాది ప్రభా. అయితే అటువంటి వారిని ఎవరు ప్రేమించేవారు లేరు. అయితే మీరే మీ ప్రియకుమారుని లోకాన్ని పంపించి నా నిమిత్తమై ఆ కలవరి శిలువలో నేను వెలుపుటున్న నన్ను లోపల తీసుకురావడం కొరకై మీరు గబని వెలుపుట మీరు నా నిమిత్తమే సిలువ చేయబడతా వచ్చినారు. మీరు చిందించిన కార్యం, ఆ సిలువ కార్యం ద్వారా నా జీవితంలో విడుదల, విమోచనాన్ని గ్రహిస్తూ వచ్చినారు. గొప్ప నా జీవితంలో కూడా ఆ గాడిద లాంటి స్థితిలో ఉన్న నన్ను జ్ఞాపేసుకున్న ప్రభావ మీ ఇంటికి మీ సన్నిధి తీసుకొచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తుస్తూ కనపరుస్తుంటున్నాం. తిరిగి దేవా పలవర్తమాన నాతో మాతో మాట్లాడుతారండి. మీ సహాయం కొరకై యెషయా గ్రంథం 49, 10 వచనాలు, యెహోషువ 9, ఇర్మీయా 9, కీర్తనలు 81, 10 సహాయం చేయండి ప్రభా. మీరే బిడ్డలకు వినే చెవి, గ్రహించే మనసు దయచేయండి. కూడికారం నుంచి ముగ్గుం వరకు ప్రభా మీరు మహిమ తెచ్చుకుంటాం మనం వేడుకుంటూ, ఎక్కడ దేవా మనుషుల వైపు, లోకం వైపు, పరిస్థితుల వైపు చూడకుండా మీ వైపు చూస్తూ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ మేము ముందున్న యాత్రను కొనసాగినట్లుగా చేయని ప్రభా. కృపను గ్రహించని వేడుకుంటూ మీ స్థానుసారంగా పరీక్షించుకున్న వారమై యోగ్యంగా బలలో చేయవేడు కూడా సహాయపడుతున్నామని యేసు క్రీస్తు వారి అతి ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పైకెత్తి బైబిల్ పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట పాడుకుందాం.
భలే బాలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే బాలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. దేవాది దేవుడు మరొక మారు ఆయన సన్నిధిలో మనం మళ్ళీ గడపడానికి, యోగ్యంగా బల్లో చేవేయడానికి మరొక తరుణాన్ని ఉచితంగానే దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు నీవు నేను ప్రభు సన్నిధిలో యోగ్యంగా బల్లో చేవేయడానికి దేవుడి తరుణాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నెక్స్ట్ బల్ల ఏదైతే ఉందో అది న్యూ ఇయర్లో తీసుకుంటాం. ఇది చివరి 24 సంవత్సరంలో చివరి బల్ల కదా. నెక్స్ట్ తీసుకునే బల్ల 31st నైట్ తీసుకుంటాం కాబట్టి అది న్యూ ఇయర్కి వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరంలో ఇది చివరి కాబట్టి నీవు నేను కూడా ప్రభు సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన వారమై, ప్రభుకు ఇష్టం లేనిది, ప్రభుకు ఆయుష్కరమైంది ఏదన్నా నాలో మాలో లేదా మనలో కనబడితే యథార్థంగా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే క్షేమం, ఒప్పుకొని విడిచిపెడితే కనికిరం. చాలాసార్లు మనము అలాంటి అనుభవం చాలా తక్కువ కలిగిన వారంగా ఉంటాం. ఒప్పుకుంటాం కానీ చేయాల్సిన పని అంటే విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత అది చేయకుండా మళ్ళీ సరి చేసుకోవాలి, మళ్ళీ దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. మనకు ఒప్పుకోవడం అలవాటు అయిపోయింది, విడిచిపెట్టడం అలవాటు కాలేదు. ఇంకా అదైతే బాగుండు. ఏదైనప్పటికీ ఇక్కడ చేరవచ్చిన మనము మన మధ్యలో ఇందాక యేసుక్రీస్తు వారు ఆయన స్తుతులకు ఆసీనుడుగా, స్తుతి సింహాసనపు ఆసీన దేవుడుగా, స్తుతులకు పాత్రుడుగా ఉంటా వచ్చినాడు. ఈ క్షణము ఈ సమయము యేసుక్రీస్తు వారు మన మధ్యలో ఎలా ఉన్నాడు తెలుసా? రొట్టె ద్రాక్షరసంలా మారిపోయాడు ఆయన. ఇప్పుడు ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు వారు మన మధ్యలో? రొట్టె ద్రాక్షరసంలా మారిపోయినాడు. సాక్షాత్తు ఆ రొట్టె తింటున్నాము అంటే, ఆ ద్రాక్షరసంలో పాలు పొందుతున్నామంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారి శరీరాన్ని, యేసుక్రీస్తు వారి రక్తాన్ని తిని త్రాగుతున్నామని అర్థం. అయితే చాలాసార్లు చాలా స్థలాలకి వెళ్తుంటాము. 3 సంగతులు మేము గమనిస్తూ వచ్చినాం. బల్ల తీసుకునే విధానం చాలా బాధాకర విషయాలు కనబడుతున్నాయి. ఏంటో తెలుసా? ఒకటి, బల్ల అలవాటుగా తీసుకుంటున్నారు. ముఖం కడుక్కోవడం ఎట్లా అలవాటో, బట్టలు వేసుకోవడం ఎట్లా అలవాటో, 3 పూటలు తినడం ఎట్లా అలవాటో అట్లా బల్ల కూడా తీసుకునే ఒక అలవాటు అంతే. ఇలాంటి బ్యాచ్ కొంతమంది కనబడతా వస్తున్నారు. ఇంకొక బ్యాచ్ ఏంటంటే ఆచారంగా తీసుకునే బల్ల. అంటే ఆదివారం పోతే చెయ్యి ఎత్తే నాకు ఇస్తారు, చెయ్యి ఎత్తే నాకు అన్నోళ్ళు అంతా ప్రయాసపడి మంచిగా స్వీటు షుగరు అంతా కలిపి బల్లేస్తారు కాబట్టి చెయ్యి తీస్తారు నాకు. ఒక ఆచారంగా తీసుకునే అలవాటు బ్యాచ్. 3వ బ్యాచ్ ఏంటంటే గ్రహింపు లేకుండా తీసుకునే బ్యాచ్. అసలు ఎందుకు తీసుకుంటున్నా బల్ల? నేను ఈ రొట్టె ద్రాక్షరసం గుర్తుగా ఇది తిని త్రాగుతున్నాం, ఓకే, యేసుక్రీస్తు వారి గుర్తు. ఇది ఎందుకు తీసుకున్నా నేను? దీని వెనక ఏంటి? దీని అర్థం ఏంటి? ఇది తిని త్రాగుతున్నాను అంటే కంటిన్యూగా ఇస్తున్నారు, నేను తిని తాగుతున్నాను కాదే. ఇది వెనక ఒక అర్థం ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన వచ్చే వరకు మరణ ప్రచురించాలా, ఆయన కంపల్సరీ వస్తాడు. వచ్చినప్పుడు ఎత్తబడి గుంపులో నేను ఉండాలా. ఆ ఎత్తబడి గుంపులో నేను ఉండాలంటే నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నా జీవితాన్ని బతుకు నేను కూడా పరిశుద్ధపరచుకొని ప్రభుకు సమీపంగా ఎదుర్కోవాలి నేను కూడా అని చెప్పి ఒక గ్రహింపు లేకుండా తీసుకునే బ్యాచ్. ఒక బ్యాచ్ ఏమో అలవాటుగా తీసుకునేవారు, ఇంకొక బ్యాచ్ ఏమో ఆచారంగా తీసుకునేవారు, ఇంకో బ్యాచ్ ఏమో గ్రహింపు లేకుండా తీసుకునేవారు. ఒకవేళ బహుశా ఇక్కడ అలాంటి వేలో ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలు బ్రతిమాలుకుంటున్నాం. ఇది క్యాజువల్గా తీసుకునే బల్ల కాదు, ఏదో పైన తీసుకునే బల్ల కాదు. ఒక విశ్వాసి చెయ్యి పైకి ఎత్తుతున్నాడు అంటే, స్త్రీలైనా పురుషులైనా పైకి ఎత్తున్నాడంటే ప్రభువా
నేను సిద్ధంగా ఉన్నాను, నా స్థితిగతులను నీ ఎదుట ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, నా పాపల విషయమై ఒప్పుకొని విడిచిపెడుతున్నా ప్రభువా, నేను రెడీగా ఉన్నాను, నాకు ఇస్తావా అనే కాన్సెప్ట్తో తీసుకోవాలి బల్ల. కొన్ని స్థలాల్లో నెలకు ఒకసారి ఇస్తారు, కొన్ని స్థలాల్లో 3 నెలలకు ఒకసారి ఇస్తారు, కొన్ని స్థలాల్లో 6 నెలలకు ఒకసారి ఇస్తారు. ప్రభు స్తోత్రము. మనం ఉన్న దర్శనంలో కరెక్ట్ ఒక మంచి దర్శనం విజన్లో మనం ఉన్నాం కాబట్టి ఆ దర్శనంలో మనకు వారం వారం ఇవ్వబడుతుంది బల్ల. కాబట్టి దానిని అందుకే ప్రతి వాడు అయోగ్యంగా చేయి వేస్తే, యోగ్యత లేకుండా చేయి వేస్తే కింద 3 ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు వాళ్ళు. ఒకరు రోగులైపోయినారు, బలహీనలైపోయినారు, చాలామంది స్పిరిచువల్ సిక్నెస్, ఆత్మీయంగా బలహీనులు, స్పిరిచువల్ స్లీపర్స్ అంటే పైకి బతుకున్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన బ్యాచ్, స్పిరిచువల్ వీక్నెస్, ఆత్మీయంగా బలహీనులు. కాబట్టి బలహీనులు రోగులు నిద్రిస్తున్నారు, పైన కాదు, వారు అయోగ్యంగా చేయవేయడం వల్ల ఆధ్యాత్మికంగా పైకి బతుకున్నామని ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయిన బ్యాచ్లో ఉన్నారు. అందుకే సార్థి సంఘంతో అంటాడు మాట, నువ్వు జీవిస్తున్నావు అనే పేరు ఉంది కానీ నువ్వెవరో తెలుసా, మృతుడవే. కాబట్టి నేను అయోగ్యంగా పాలు పొంది, పశ్చాత్తాప హృదయం లేకుండా పాలు పొంది, ఏదో క్యాజువల్గా అలవాటుగా ఆచారంగా గ్రహింపు లేకుండా పాలు పొంది, దయచేసి దేవుని ఉగ్రత కిందికి నేను రావద్దు. ఎందుకో తెలుసా, చూడండి 2 కొరింథీ 5వ అధ్యాయం త్వరగా 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఇట్ ఈజ్ ఏ మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా ఒకరోజు న్యాయ సింహాసనం మీద నీవు నేను నిలబడాల్సిందే. ఇది మధ్యాకాశంలో జరుగుతున్న దృశ్యం, ఇది ఇక్కడ కాదు. కాబట్టి దేహంతో జరిగించు క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా ఒకరోజు యేసుక్రీస్తు న్యాయ సింహాసనం మీద రక్షించబడిన విశ్వాసి ఖచ్చితంగా నిలబడాల్సిన రోజు ఒకటి ఉంది. కాబట్టి అయోగ్యంగా పాలు పొంది దైవ ఉగ్రత కిందకి రావద్దు. రెండో చూడండి, రోమా 14వ అధ్యాయం 12వ వచనం. నిలబడతాం కరెక్టే, నిలబడితే ఏం చేస్తాడు ప్రభు? చూడండి, రోమా 14:12. కాబట్టి మనలో ప్రతివాడు చూడండి, ప్రతివాడు నిలబడాలి, ప్రతివాడు తన గురించి దేవునికి ఒక రోజు ఉంది. ఇది ఆ రోజు డానియేల్ అన్న వచ్చి మన గురించి మాట్లాడాడు, ఆ రోజు ఒక సహోదరు మన గురించి మాట్లాడాడు. నీ క్రియలు నీ గురించి మాట్లాడతాయి, నా క్రియలు నా గురించి మాట్లాడతాయి, నా జీవితం నా గురించి మాట్లాడితే ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పుకునే రోజు ఒకటి ఉంది. మరి ఓకే, నిలబడాలా? నిలబడితే దేవుడు లెక్క చెప్పాలా? మరి ఒకవేళ మనం మోసం చేయొచ్చు. అక్కడేమన్నా హెబ్రీ 4వ అధ్యాయం 13వ వచనం. ఒకవేళ మోసం చేసి కవర్ చేసుకోవచ్చు, అక్కడైనా అవకాశం ఏమైనా ఉందా? చూడండి, కాబట్టి సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడుతుందంట. కానీ అక్కడ కవర్ చేయడానికి ఉండవు, ఇక్కడ కవర్ చేయొచ్చు. తల్లిని తండ్రి కవర్ చేయొచ్చు, తండ్రిని భార్య భర్తను చేయొచ్చు, భర్త భార్యను చేయొచ్చు, సంఘంలో విశ్వాసులు సేవకులు చేయొచ్చు, సేవకులు ఇంకోటి చేయొచ్చు. సంథింగ్ ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఏది? మోసం చేసుకునే అవకాశాలు. అంటే నేను చేసేది అన్న చూడలేగా, వాళ్ళు చేసేది నేను చూడలేగా, రహస్యంగా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ఆయన కంటికి కనపడిన తృష్ణమేది? దేవుని దగ్గర పవర్ఫుల్ స్కానర్ ఉంది. అక్కడ ఆదికాండం 6:5లో నరుని హృదయము తలంపులు ఊహంతయు, ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ స్కానింగ్. ఒక లేడీ డెలివరీ అయితే టీపా స్కానింగ్లో కడుపులో ఉన్న 6th మంత్ బేబీలో లోపల బేబీ కనబడుతుంది, కండిషన్ అవయవాలు ఎట్టున్నాయని. దట్స్ టీపా స్కానింగ్. అది కేవలం లోపల బేబీ కండిషన్. కానీ దేవుని దగ్గర ఉన్న ఈ హైపో హెడ్ స్కానింగ్ ఇది ఎలాంటిదంటే తెలిసి పవర్ఫుల్ స్కానింగ్. అది హృదయం చూస్తుంది, హృదయంలో వచ్చే ఆలోచనలు చూస్తుంది, ఆలోచనలో వచ్చే నువ్వు ఇమాజినేషన్స్ ఊహను కూడా చూస్తుందంట. కాబట్టి ఇంత భయంకరమైన టెక్నాలజీ దేవుని దగ్గర ఉన్నప్పుడు ఎవరిని మోసం చేస్తామని చెప్పండి?
ఎవరిని ఎవరు మోసం చేయగలుగుతాం? అందుకే యోగ్యంగా బలలో చేయి వేయుట మంచిది. అయోగ్యంగా వేసి దేవుని ఉగ్రత కింద తెచ్చుకోవద్దు. మనకు తెలుసు నాణెము టూ టైమ్స్ ఉంటుంది కదా, టూ సైడ్ ఉంటుంది. ఒక సైడు బొమ్మ, ఇంకో సైడు బొరుసు. ద సేమ్ టైం గాడ్ ఈజ్ వన్ సైడ్ లవ్, బట్ గాడ్ ఈజ్ హెబ్రీ 12:9 గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. దేవుడు దహించు. కాబట్టి ఒకవైపు ప్రేమ, సెకండ్ కమింగ్లో ప్రేమ కాదు, ఉగ్రత రూపమే వస్తుంది. ఇది సాక్షాత్తు క్రైస్తవుల గురించి, విశ్వాల గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి నీవు నేను ఆశ్చర్యంగా తీసుకొని, అలవాటుగా తీసుకొని ఏదో కవర్ చేసుకుందామని అనుకున్నామనుకో, కుదరదు. ఆయన సన్నిధిలో నిలబడాలా, నిలబడితే ఆయన లెక్క అడుగుతాడు, లెక్క చెప్పాలా. ఇక్కడ కవర్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకే యోగ్యంగా చేయి వేస్తే మంచిది. ఒకవేళ నా జీవితంలో దేవునికి ఆయస్కరంగా జీవించి, ఒకవేళ మనిషి విరోధంగా, అదే 1 సమూయేలు 2:22 ఆ ఏలి అంటాడు కుమారుల్ని, అయ్యా నరుడి కోసం చేస్తే ప్రత్యుత్తరంగా నరుడు దేవునికి విరోధంగా మాట్లాడితే ఎవడయ్యా చేసేది విజ్ఞాపన? మనం దేవునికే విరోధంగా మాట్లాడితే ఎవడు మన గురించి విజ్ఞాపన చేస్తాడు? దేవుడే చేస్తాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళకముందే ప్రియా సోదర, నా జీవితంలో బేతనీలో చేరిన నీవు ఈరోజు ప్రభువును తీస్తే ఒక 7 సంగతులు త్వరగా చూపించి, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ బేతనీయకు అనుభవం ఏంటో దాని విషయంలో యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి లేని పరిస్థితుల్లో ఎదురుగా పరిసన్నిధిలో ముందుకెళ్దాం. ఒప్పించబడి పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడిన వారమే ముందుకెళ్ళాలా. ఒప్పుకోలు కూడా పైపైన చేయొద్దు. నిర్గమకాండం 9:23 ఫరో ఒప్పుకుంటాడు, నేను పాపము చేసి, దట్ ఇస్ నాట్ రియాలిటీ, యాక్ట్ కన్ఫెసింగ్ అని నిజాయితీ లేదు, నేను పాపం చేశానంటాడు, కానీ మళ్ళీ చేస్తాడు అన్నమాట. మీరు గమనిస్తే సంఖ్యాకాండం 22-29 34 ఈ బిలాం అంటాడు, అయ్యా పాపం చేసి, దట్స్ డూప్లికేట్ రిపెండెన్స్, అది కూడా పశ్చాత్తాపం యథార్థంగా లేదు, ఒప్పుకుంటాడు అంతే. ఇంకా యోషువ గ్రంథం 7:19 యెహోషువ ఆకాన్ అంటాడు, అయ్యా నేను పాపం చేశా, కానీ కుదరలే, అది కూడా లేదు యథార్థత. ఇంకా గమనిస్తే 2 సమూయేలు 12:9 దావీదు అంటాడు నాతానుతో, అయ్యా ఆ మనుషులు ఎవరంటే నువ్వే, అయ్యా పాపం, దట్స్ రియల్ కన్ఫెషన్, అది నిజమైన విరిగి నలిగిన హృదయం. ఒప్పుకుంటాడు. ఆ రాసిన కీర్తన 51వ కీర్తన, నేను ప్రభువా నీకే విరోధంగా పాపం చేశా, నా బతుకాలన్నది విరిగిన మనసు అని ఒప్పుకొని విడిచిపెడతాడు. అప్పుడు ఆ బెత్షెబా తప్ప ఎక్కడ పాపం చేయలేదు దావీదు. అది రియాలిటీ ఉన్నది. 2 సమూయేలు 15 సౌలు ఒప్పుకుంటాడు, నేను పాపం చేసే సమయాలు డూప్లికేటివ్ రిపెండెన్స్, అందులో కూడా యథార్థత ఉండదు. ఇంకా ముందుకు రాగలిగితే ఈ మత్తయి సువార్త 27:4 ఇస్కరియోతు యూదా ఒప్పుకుంటాడు, యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత లేదు, అప్పుడు దాడిపోయాడు, ఒప్పుకోలేదు. లోకస్వార్త 15:10-20 తప్పని కుమారుడు ఒప్పుకుంటాడు, నేను పరలోకమునకు విరోధంగా తండ్రి నీకు పాపం చేసి, దట్స్ రియల్ కన్ఫెషన్. బైబిల్లో 7-8 మంది ఒప్పుకున్నారు, కానీ వారిలో 2 యొక్క పాపస్థితి దేవుడు ఒప్పుకొని విడిచిపెడతా వచ్చారు వాళ్ళు. తర్వాత ఎక్కడ ఒక బిలాము కానీ, ఒక ఫరో కానీ, ఒక సంథింగ్ ఆకాన్ కానీ, సంథింగ్ ఇంకా సౌలు కానీ, ఇస్కరియోతు యూదా కానీ ఒప్పుకున్న యథార్థత లేదే. అలాంటి వారంగా మనం ఉండొద్దు. ఒక దావీదులాగా, ఒక తప్పని కుమారులాగా ఉంటే ఎంత బాగుండు. కాబట్టి మనలో పాపస్థితి యథార్థంగా రావాలి. నెక్స్ట్ 31st నైట్ ఫస్ట్ మెసేజ్ ఒప్పుకోవాలి, ఇదే కదా. కాబట్టి ఒప్పించబడే అనుభవం, మానవుని జీవితంలో ఒప్పించుకునే అనుభవాలు ఎన్ని ఉంటాయో తెలుసా? మొట్టమొదటిగా తప్పు చేసిన వెంటనే ఒప్పుకోవాలా. వితిన్ సెకండ్స్లో నువ్వు తప్పు చేసినావు, ఆ క్షణమే ప్రభువా నేను పాపిని క్షమించని కడగబడే అనుభవం ఒకటి. తర్వాత దినమునకు కిందకి వెళ్ళిన తర్వాత దినమంతా మన పని బాటల్లో పడగలికి వెళ్ళేప్పుడు ప్రభువా దినమంతట్లో నీకేమైనా దుఃఖం కలిగించానా, ఎక్కడన్నా పాపం చేశానా, దాంతో క్షమించు ప్రభు ఒప్పుకొని ఇంకో కేటగిరీ. తర్వాత వీక్లీ వన్స్ ఇదే బల్లో తీసుకోకముందు ప్రభా ఈ వారం అంతట్లో నా బతుకులు ఎక్కడైనా ఆస్కారం ఉందా, నేను వ్యతిరేకం జీవితం ఒప్పుకునే 3 కేటగిరీ ఇది. 4వది మంత్లీ వన్స్ ఆల్ నైట్ ప్రేయర్ అంటారు కదా. ఫస్ట్ మెసేజ్ ఒప్పుకోలో నెలకొకసారి జరిగేది. ప్రభా ఈ నెలంతట్లో ఎక్కడన్నా పాపం చేశానా ప్రభా, దాంతో మన్నించి క్షమించు ప్రభా అని ఒప్పుకొని విడిచిపెట్టడం. ఫైనల్ 31st నైట్ ఎల్లుండి
ప్రభువా ఆ జనవరి 1 నుంచి 30 ఈ సంవత్సరం అంతట్లో ఎక్కడన్నా మీకు ఆయుష్కరంగా నా బతుకు నా జీవితం ఉందా ప్రభా, లేదా ఒప్పించబడుతున్నా క్షమించు ప్రభా అని ఒప్పుకోవడం. ఈ లెక్క ప్రకారం చేసిన వెంటనే దినమునకు, వారానికి, మాసమునకు, ఇయర్లీ ఈ లెక్క ప్రకారం మనిషి ఒక విశ్వాసి ఒప్పించబడి పశ్చాత్తాపడి ముందుకెళ్తే ఎట్లా పరిశుద్ధుడు కాకుండా ఉంటాడు చెప్పండి. ఇది మనం చెయ్యం. ఈరోజు చేసిన తప్పు, ఈ క్షణం చేసిన తప్పు తర్వాత ఎప్పుడో శనివారం ఆదివారం బల తీసుకోవాలి కదా, అప్పుడు గుర్తొస్తుంది. పలానా రోజున నేను అన్నతో సమాధాన పడలేదే, పలానా రోజున అక్కతో సమాధాన పడలేదే, అప్పుడు ఒప్పుకుందాంలే, ఎందుకు బల తీసుకోవాలి కదా. బల తీసుకోమోది అట్లా ఒకలాంటి హిపోక్రసీ పీపుల్స్ కనబడుతున్నారు ఈ దినాల్లో. కాదు, ప్రభు సన్నిధిలో నా జీవితంలో యథార్థంగా ప్రభు ఒప్పించబడాలా. అలా ఒప్పించబడినప్పుడు యోగ్యంగా బలలో చేయి వేస్తాం. మన బాగా నీకు రాగలిగితే ప్రియా సోదర నీవు నేను ప్రభు సన్నిధిలో ప్రభును సంతోషపెట్టేవారంగా, ప్రభు యొక్క బలలో చేయి వేయకముందు నా పతనమైన జీవితాలు ఎక్కడున్నాయో ఒప్పించబడి యోగ్యంగా బలలో చేయి వేసే అనుభవం మనకు రావాలని దేవుడు కోరుతూ వస్తున్నాడు. మరి ఈరోజు మనం గమనిస్తే బేతని యొక్క అనుభవం ఏంటి? బేతని అంటే అంజూరపు ఇల్లు అన్నారు, దేవుని నివాస స్థలం అన్నారు, మంచిదే. అంజూరపు ఇల్లు ఎలాంటివి వచ్చిందో తెలుసా మనకు? ఇస్కియా రాజు రోగంతో ఉన్నప్పుడు అంజూరం ముద్ద తగిలిస్తే ఆ వ్యక్తికి ఏమైంది? స్వస్థ వచ్చింది. ఈనాడు నా జీవితంలో యేసుక్రీస్తు వారు ఆయనే మనకు అంజూరపు ఇల్లుగా వచ్చినాడు. న్యాయాధిపతులు 9:12 అంజూరపు చెట్టు నేను ఆరోగ్యం ఇస్తానంటది. అంటే దీన్ని బట్టి ఏంటంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఒక ముద్దలాగా నలగొట్టబడి విరగొట్టబడి అంజూర ముద్రగా చేయబడడం ద్వారా ఆయన ఆ క్షణం అంతా క్రయం చెల్లించడం ద్వారా మనకు స్వస్థ వచ్చింది. యెషయా గ్రంథం 53:6 ప్రకారం అతను పొందిన దెబ్బల ద్వారా ఏమొచ్చింది మనకు? స్వస్థత. కాబట్టి అంజూరపు ఇల్లు బేతని అనుభవం ఏంటంటే బేతనీలో అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆయనే ఒక అంజూరం చెట్టులా బలైపోతూ వచ్చినాడు. ఆయన నలగొట్టబడి విరగొట్టబడి మనందరి జీవితాలు ఆరోగ్యం ఇవ్వడానికి, స్వస్థ ఇవ్వడానికి ఆయనే బలైపోయాడు. అలాంటి శ్రేష్టమైన స్థలంలో మనం ఉన్నాం. ఈనాడు బేతని అంటే 4 గోడల మధ్య ఉన్న స్థలం కాదు. పాత నిబంధనలో బేతనీయ లేదా పాత నిబంధనలో ఎక్కడ కనబడదు బేతనీయ. ఫస్ట్ మెన్షన్ ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎక్కడ బైబిల్లో మీరు సెర్చ్ చేయండి, బేతని అనుభవం ఎక్కడ మనకు కనబడదు. అయితే ఏదైనప్పటికీ న్యూ టెస్టిమెంట్ 4 సువార్తల్లోనే యేసుక్రీస్తు వారి బేతని తీసుకొచ్చి మన ముందు ఉంచుతూ వచ్చినాడు. ఏదైనప్పటికీ ఈ బేతని యొక్క అనుభవం ఏంటంటే నా జీవితంలో ఆయన ఆశీర్వదించబడిన వారంగా చేయాలని ఆశ, అదే ఆయన కోరిక. ఈనాడు చేరవచ్చిన నీవు నేను కూడా ఒక నూతన విధానంలో ఈరోజు యోగ్యంగా బల్ల చేయవేసి ముందుకెళ్దాం. ప్రియా సోదర నీవు నేను చేరవచ్చిన ప్రతి ఒక్కరము బేతని యొక్క అనుభవం అంటే 4 గోడల స్థలం కాదు ఇది. ఈనాడు నువ్వు ఒక బేతనీయ, నేను ఒక బేతనీయ. 1 కొరింథీ 3:16 మీ దేహము దేవుని ఆలయం. ఆనాడు 4 గోడల మధ్య ఉన్నది అది. పాత నిబంధనలో మందిరం అంటే మనుషులు కట్టారు, మనుషులే తయారు చేశారు, మనుషులు ఇటు. కానీ ఈనాడు బేతనీయ న్యూ టెస్టిమెంట్ తెలుసా, మనమే ఆయన ఆలయం. 1 పేతురు 2:5 మీరు సజీవ రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా. కాబట్టి మనమే ఒక బేతనీయ. కాబట్టి మనమే ఒక బేతనీగా ఉన్నప్పుడు మన జీవితాలు కూడా అలాంటి ఆశించబడిన వారంగా ఉండాలి, అలాంటి జీవితాలు కలిగిన వారంగా ఉండాలి. చేరవచ్చిన ప్రతి ఒక్కరూ ఒక బేతనీగా ఉండాలా. ఏంటి ఆ బేతన యొక్క అనుభవం? మొట్టమొదటి లక్షణాలు చూద్దాం, కొన్ని విషయాలు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హెల్పింగ్ నేచర్. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హెల్పింగ్. ఇక్కడ బేతనియా యేసుక్రీస్తు వారికే ఆశ్రయం ఇస్తుంది. అర్థమైంది మాట? యేసుక్రీస్తు వారికే పట్టణం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆయన బేతనీకి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? బస చేసెను. అంటే అక్కడ చేర్చుకుంటుంది బేతనీయ. బేతనీయ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు వారికే ఆశ్రయం ఇస్తుంది. ఈనాడు రక్షించబడ్డ నీవు నేను ఒక బేతనీగా ఉన్నప్పుడు మనం ఎవరికి ఆశ్రయం ఇస్తున్నాం? మనము ఎవరికి సహాయం చేస్తున్నాం? మనము ఎవరికి ఏ విధంగా ఎవరిని చేర్చుకుంటున్నాం? చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 25:40.
34వ వచనం నుంచి కాబట్టి ఇన్ని రకాల పనులు వేదన చేసిందంట ఆ రోజు. యేసుక్రీస్తు వారు ఒక్కరినే చేర్చుకునింది. యేసుక్రీస్తు వారు ఒక్కరికే విశ్రాంతి ఇచ్చింది. యేసుక్రీస్తు వారు ఒక్కరినే చేర్చుకుంటే బేతనీయ ఈయన 40వ వచనంలో ఈనాటి మిక్కిలి అల్పులకు అయినా వారికి చేస్తే నాకు చేసినట్టంటే ఈ లోకంలో ఈ ఇంటికి ఎంతమంది ఆకలి కొని వస్తున్నారు, ఎంతమంది దప్పికతో వస్తున్నారు, ఎంతమంది చెరసాల్లో బందీగృహంలో చేరి వస్తున్నారు, ఎంతమంది ఇంకా బలహీనంగా వస్తున్నారు, ఎంతమంది కృంగిపోయిన వారు వస్తున్నారు, ఎంతమంది కన్నీటితో వస్తున్నారు. వీరందరినీ అక్కడ తీర్చడానికి ఏర్పరచబడిన ఒక బేతనీగా నీవు నేను ఉండాలా. కాబట్టి ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హెల్పింగ్. ఇక్కడ బేతన ఏం మాట్లాడుతుందంటే ఆశ్రయం ఇస్తుంది, చేర్చుకుంటుంది. గడిచిన సంవత్సరాల్లో గడిచిన దినాల్లో మనం గమనిస్తే ఎన్నిసార్లు ఇలాంటి వారివైనా వారికి చేస్తే యేసు చేసినట్టంట. అంటే నాకే ఆశ్రయం ఇచ్చింది, ఆ ఎందు విశ్వాసం ఉంచిన ఈ లోకంలో ఎంతమంది ఆకలి కొని వస్తున్నారు. అది ఆధ్యాత్మిక ఆకలి కావచ్చు, అది వాక్యం అని దప్పిక కావచ్చు, నీళ్ళు కావచ్చు, ఏదైనా కానీ దప్పి ఉన్నారా నా యొక్క రండి నేను తీరుస్తానన్నాడు. ఒకరోజు సమరయ ప్రాంతం నడుచుకుంటూ పోతుంటే ఒక సమరయ స్త్రీ వస్తే అయ్యా నేను దప్పికొని ఉన్నానన్నప్పుడు ఆమె యొక్క ఆకలి తీర్చాడు, ఆయన దాహం తీర్చాడు. స్పిరిచువల్ హంగ్రీ. ఈ లోకంలో దేవునికి వస్తున్న ప్రతి ఒక్కరూ అది ఆత్మ సంబంధమైంది, భూసంబంధం ఏదైనప్పటికీ కూడా వారికి ఆకలి తీర్చాల్సిన బాధ్యత బేతనీ. ఇది బేతనీలో ఉన్న నీది నాది. ఈ అనుభవము అక్కడ బేతనీయలో ఉన్న యేసుక్రీస్తుని చేర్చుకునింది. ఈనాడు మనం చేర్చుకున్న జీవితం మనకుందా? ఒకరు చేర్చుకున్న జీవితం మనకుంటే యోగ్యంగా పనులు చేయవచ్చు. అలాంటి మనసు మనకుంటే పనులు చేయవచ్చు. రైట్స్ ఉన్నాయి. ఒకవేళ అలాంటి వారంగా మనం అన్ని బాగున్న వాళ్ళే ప్రేమిస్తాం, అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళే ప్రేమిస్తాం, అన్నీ మనకి ఏమైనా సపోర్ట్ చేసే వాళ్ళని ప్రేమిస్తాం. ఇలాంటి ఏమి లేని వారిని ఇలాంటి వారిని చేర్చుకోవడానికి కానీ ఇష్టపడిన పరిస్థితి. ఎందుకంటే మనలో నిజమైన బేతన అనుభవం లేదు కాబట్టి. కానీ యేసుక్రీస్తు అలా లేదు. కాబట్టి మొట్టమొదటిగా ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హెల్పింగ్ అనగా ఇక్కడ అది సహాయం చేసేదిగా ఉంది, చేర్చుకునేదిగా ఉంది. ఇది మొదటి సమ్మతి, మొదటి మాట నీ నా జీవితంలో ఉండాలి. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-7 వచనాలు. నా 12-13 వచనాలు తర్వాత అదే అధ్యాయం. చాలనా. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ గాస్పల్. ఇక్కడ బేతని దేని గురించి మాట్లాడడం తెలుసా? దేవుని సువార్త గురించి మాట్లాడుతుంది. అనగా నీవు నేను ఇక్కడ యేసుక్రీస్తు వారు బేతని వంట్లో ఉంటే ఆడ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది, మరియా. వచ్చి ఏం చేసిందంటే ఆయన ఆ పాదం మీద అస్త్రచితం వేసిపోస్తూ వచ్చింది. వేసిన తర్వాత ఆయన అన్నాడు, పక్కన శిష్యులు అడిగారు, ఏంది విలువైంది ఆయన మీద పోస్తున్నావు? అరే ఇది అమ్మి బేదలకు ఇచ్చు కదా, దొంగ ఆలోచనలు ఉంటాయి కొన్ని. అట్లున్నప్పుడు ఆయన అన్నాడు, ఏదో పెద్ద ఈడు సాయం చేసేది లేదు, చేస్తున్న వాళ్ళు ఆపుతుంటారు. ఇది బ్యాచ్ ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇక రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన అన్నాడు, నా మరణము, నా భూస్థాపితము, నా పునరుత్థానం గురించి ఈమె ముందుగానే ప్రకటించింది. నేను మీ అందరి కొరకు సిలువేయబడి సమాజం తిరిగి లేయాలన్న సంగతి ముందే రాసింది. కాబట్టి ఈమె నా గురించి ఎక్కడైతే మాట్లాడతాడో ఈ గురించి మాట్లాడతాడన్నాడు. అనగా బేతనీ స్పీక్స్ ఆఫ్ గాస్పల్. అనగా బేతనీ దీని గురించి ఏం మాట్లాడితే సువార్త పరిచర్య గురించి మాట్లాడుతుంది. అనగా నీవు నేను కూడా ఈనాడు బేతన చేయన నీవు నేను ఒక బేతన ఇలాగేంటంటే ఇతరులకు సువార్త అందించాలా, సువార్త అందించబడాలా. నీ నా పాపల నిమిత్తమై యేసుప్రభు లోకానికి వచ్చాడు, సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి పునరుత్థానం లేచినాడు. కాబట్టి అలాంటి సిలువైన క్రీస్తును మోసుకొని పోవలసిన మందే. ఇందాక చెప్పిన మాట అదే. గాడిద మీద కూర్చున్నాడు, గాడిద మోసుకొని పోవాలి ఆయన్ని. ఊరికే కూర్చొని చెప్పి సైలెంట్గా లేదు, గాడిద మోసుకొని పోయింది. దట్స్ గాస్పల్, దట్స్ మీన్స్ ఆఫ్ బేతనియా.
ఈనాడు యేసుక్రీస్తు వారిని విశ్వసించిన బేతనీయులు నీవు నేను యేసుక్రీస్తుని మోసుకొని పోవాలా. అట్లీస్ట్ నేను లాస్ట్ వీక్ చెప్తా వచ్చిన, రోజుకు ఒక వ్యక్తి లేదా వారానికి ఒక వ్యక్తి, నెలకు ఒక వ్యక్తికైనా క్రీస్తును నీ సాక్ష్యాన్ని చెప్పాల్సిన బాధ్యత నీది నాది. ఈ 2024 సంవత్సరం పూర్తి అయిపోతున్నప్పుడు, ఇక నూతన సంవత్సరం ప్రవేశించక ముందు ఈనాడు నీవు నేను నూతనంగా ఒక వ్యక్తికైనా గాస్పల్ అందించే జీవితం మనకుందా? గడిచిన దినాల్లో నీ నా సాక్ష్యాన్ని బతుకు చెప్పినావు ఎవరికన్నా? కనీసం నీ కళ్ళ ముందే నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఎరుగుబారు నీ నుంచే వెళ్ళిపోతున్నారే, నీ నుంచి లోకం వెళ్ళిపోతున్నారే, విడిచిపోతున్నారే, వాళ్ళు చచ్చి నరకానికి పోతున్నప్పుడు చూస్తా నీ బతుకు నా బతుకు ఎట్లా ఉండగలుగుతుంది? వారికి యేసుక్రీస్తు గురించి చెప్పాల్సిన బాధ్యత నీది నాది కాదా? అది బేతనీ యొక్క అనుభవం. బేతనీలో ఆ మరియా చేసిన అనుభవం అదే. యేసుక్రీస్తుని మోసుకొని పోయిందామా, గుర్తుగా జ్ఞాపకం చేసుకునింది. ఈనాడు బల్ల తీసుకోబోంది. ప్రియ సోదరు సోదరా, నీవు నేను యేసుక్రీస్తు వారి మోసుకొని పోయి అలవాటు అనుకుంటే, యేసుక్రీస్తు వారికి సువార్త ప్రకటించే జీవితం అనుకుంటే ఖచ్చితంగా నీవు నేను యోగ్యంగా బల్ల చేయవచ్చు. అట్లీస్ట్ నెలకొకసారి నాకు వ్యక్తి కన్నా. అందుకే పౌలు అంటారు 2 కొరింథీలో, ఆ పత్రిక మీరు కారా, మీరు పత్రిక ఈనవసరంలే, పత్రికలా ఉంటే చాలన్నాడు ఆయన. ఈనాడు పత్రిక లాదు కదా, పత్రిక చింపిపడేస్తున్నారు. కారణం ఏంటంటే మన సాక్ష్యం సరిలేదు కాబట్టి. ఉన్న పత్రికలో మనం ఉండలేదు కాబట్టి తీసి పడేస్తున్నారు, బయట నలిపి పడేస్తున్నారు. కారణం ఏంటంటే పత్రికలాగా మనం ఉండట్లే. ప్రియా సహోదరా, నీవు నేను బేతనీయ 2 అనుభవం ఏంటంటే సువార్త ప్రకటించుట. ఈనాడు నీవు నేను, అయ్యా యేసుప్రభు నీ పాపాల కోసం చచ్చిపోయినాడు, యేసుప్రభు నీ పాపాల కోసం సిలువైపడ్డాడు, ఈ లోకంలో ఎవరు చేయలేదు ఈ పని, నువ్వు చేశాడయ్యా అని చెప్పి ఏ వ్యక్తి కన్నా, ఏ మనుషుడికైనా, ఏ వ్యక్తికైనా చెప్పే అనుభవం మనకుందా? నిజంగా ఉంటే యోగ్యంగా బల్ల చేయవచ్చు. ప్రియా సహోదరా, ఎంతోమంది రకరకాలుగా విధాల సువార్త తీసుకెళ్తున్నారు, ఎంతోమంది ప్రకటిస్తున్నారు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములంట. మీరు గమనిస్తే కీర్తన 49లో, ఇదిగో నా పెదవులు నీతి సువార్తను మాట్లాడుతుంది అంటాడు. 96 కీర్తన 2లో నేను అనుదినము రక్షణ సువార్త ప్రకటిస్తాను అంటాడు. ఎఫెసీ 6:3లో సమాధానపు సువార్తని జోడు తగిలించుకున్నాను అంటాడు. ఈనాడు రక్షించబడిన విశ్వాసి నీతి సువార్తను తీసుకెళ్ళాలి, రక్షణ సువార్త తీసుకెళ్ళాలి, సమాధానపు సువార్త తీసుకెళ్ళాలి. దట్స్ మీన్స్ ఆఫ్ బేతనీయ. నేను నీతిగా రక్షణను సమాధానాన్ని ప్రకటించాల్సిన బాధ్యత బేతనీలో ఉంది. మన జీవితంలో కనబడుతుందా? నిజంగా మనం నీతిమంతులైనాం, ఓకే, మనం రక్షించబడ్డాం, ఓకే. నాకు మన పక్కోడ పరిస్థితి ఏంటి? మనం చూపించే కీర్తన సామెతలు 24:10లో నా శ్రమకు పరిగెడుతున్నారు ఎంతోమంది, జోగుతున్నారు ఎంతోమంది. రక్షింపవా అంటే రక్షించాల్సిన బాధ్యత నీది నాదే. కాబట్టి 2వ తలంపు ఏంటంటే బేతనీ యొక్క అనుభవము గాస్పల్. సువార్తను మోసుకోవాలి, సువార్తను ప్రకటించాలి, సువార్త కోసం సాక్రిఫైస్ చేయాలి. అందుకే పౌలు అంటాడు, నేను సిలువను గురించిన వార్త ఎంతమందికి ఏమవుతుంది? నశించుతున్న వారికి వెరితనము, రక్షించబడుతున్న మనకైతే దేవుని శక్తి. 1 కొరింథీ 9:18 మాట మారుస్తాడు. నేను సువార్త ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తే శ్రమ కాదు, ప్రకటించకపోతే శ్రమ, ప్రకటిస్తే జీతం నాకుంది అన్నాడు ఆయన. ఈనాడు భౌతికంగా సంబంధమైన జీతాల కోసం పరిగెడుతున్నాం, ఎక్కడికడే పరిగెడుతున్నాం. ఆ జీతం, ఈ జీతం, ఓటీలు, డ్యూటీలు అని చెప్పి ఉన్న పానం సగం పోతుంది జీవితం దానికి. క్రీస్తు కొరకు, క్రీస్తు పరిచర్య విషయంలో కనీసం రోజుకు ఒక వ్యక్తి అనే చేస్తున్న సేవకులతో కలిసి సహకరించే వాళ్ళు లేరు. ఓరన్న ముందుకు వెళ్తున్నారని చెప్పి ఓ వ్యక్తిగతంగా మోకరించి ప్రార్థించేవారు లేరు. అలా అని చెప్పి రెండన్నా కలిసి వెళ్దామని చెప్పేవారు లేరు. అందుకే సువార్త ఆగమైపోతుంది. సువార్త బతుకుతుంది అంతే, కానీ ఆగమేదో పరిస్థితులను బట్టి. మీరు గమనిస్తే క్రీస్తు యొక్క 2024 సంవత్సరాల క్రితంలో యేసుప్రభు లోకానికి వచ్చినాడు. ఆయన జీవించిన జీవితం 33 సంవత్సరమే, కేవలం సువార్త ప్రకటించింది 3.5 సంవత్సరమే. 2024 సంవత్సరాల క్రితమే 3.5 సంవత్సరాలు చేసిన సువార్త ఇప్పటికీ సజీవంగా బతుకుతూనే ఉంది. ఆయన సువార్తను డెడికేషన్ ఉంది, ఆయన సువార్తలో డిసిప్లిన్ ఉంది, ఆయన సువార్తలో సాక్రిఫైస్ ఉంది, ఆయన సువార్తలో శాంటిఫికేషన్ ఉంది, ఆయన సువార్తలో సపరేషన్ ఉంది. ఈనాడు మన సువార్తలు ఏముంది? స్వార్థం ఉంది. మన సువార్తలు ఏముంది? ఎవడో చేసుకుంటానులే. మన సువార్తలు ఏముంది? వాడు చేసుకుని నాకెందుకులే. మన సువార్త నేను బాగున్నా, ఎవడు పోతా నాకెందుకు. ఇది మన సువార్త. అందుకే మన సువార్త ఎవడు చెప్పుకోలేకపోతున్నాడు, కానీ యేసుప్రభు చేసిన సువార్త ఇప్పటికీ చెబుతున్నారు, రాకడ కూడా చెబుతూనే ఉంటారు. అది సువార్తలో ఉన్న భాగం. అది బేతనీలో జరగడం ఆశ్చర్యం కదా. ద బేతనీయ స్పీక్స్ ఆఫ్ గాస్పల్.
సో బేతని దేని గురించి మాట్లాడుతుంది? సువార్త గురించి మాట్లాడుతుంది. నేను నా జీవితంలో జ్ఞాపకం చేసుకోబోతున్నాను. రెండో చూడండి, మూడవదిగా మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11వ వచనం త్వరగా. కాబట్టి 12 మందితో కూడా ఎక్కడికి వెళ్ళాడు? ద బేతనియా స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్. ఇక్కడ అపోస్తుల బోధ, అపోస్తుల సావాసం కనబడుతుంది. తెలుసా ఎక్కడ కనబడింది? ఇక్కడ బేతనీలో. బేతనీలో ఐక్యత ఉంది, బేతనీలో సహవాసం ఉంది. మీరు గమనిస్తే యేసు ప్రభు ఎంతమందిని ఏర్పరచుకున్నారో వారందరూ ఏకైకంగా ఒకే స్థలంలో గడిపిన స్థలం బేతనీయ. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడు. వారందరూ కలిసి బేతనీలో ఉన్నారు. దట్స్ మీన్స్ ఫెలోషిప్. ఈనాడు నీ నా జీవితంలో బేతనీలో ఐక్యత కనబడుతుందా? బేతనీలో సహవాసం ఉందా? ఏమన్నా కుటుంబాల్లో సమస్యలు వచ్చినాయి, పరిస్థితులు కనబడుతున్నాయి అన్నా, రండన్నా సహవాసంగా కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నా, రండన్నా మేము కూడా సహకరిస్తాం అన్నా. సహవాసం దేని గురించి మాట్లాడుతుంది? ఎక్కడ కనపడదే? మన జీవితంలో సహవాసం కాదు. మీరు గమనిస్తే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో కలగనింది ఒకడు, కల భావం మర్చిపోయింది ఒకడు, ఆ కళ చెప్పబోతే చంపేస్తానది ఒకడు. కానీ దాని గురించి దానియేలు ఒకడే బయలుపరచలే. దానియేలు తన సహోదరులను తీసుకెళ్ళాడంట. శద్రకు తీసుకుని, అయ్యా రండి మన ఇంటికి వెళ్ళి ఒక ప్లేస్లో కూర్చొని ఆ మహోన్నత దేవుని గురించి అడుగుదాం, సహవాసంలో సమస్య తీరుద్దాం రండి అంటే అందరూ కూర్చొని ఐక్యత కలిగి సహవాసం కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చినారు. పరలోకమందున దేవుడే దానియేలు బయలుపరిచాడు. అది సహవాసం నాకు గొప్పతనం. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. చెరసాల్లో ఉన్న సంఖ్యలు తెరవబడ్డాయి. ఐక్యత కొను అత్యాసక్తి కలిగిన సహవాసం. ఈనాడు 18వ అధ్యాయం మత్తయి సువార్త 20:19 అర్థం కావట్లే. ఎక్కడ 2-3 నా నామలో కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటా. అర్థం కావట్లే ఎవరికి ఈ మాట. కానీ కొన్ని సమస్యలు ఒకడే సాల్వ్ చేస్తాడు, కొన్ని సమస్యలు 2 సాల్వ్ చేస్తారు, కొన్ని సమస్యలు సంఘంగా కూర్చొని సహవాసంలో చేస్తేనే సమస్యలు సాల్వ్ అవుతాయి. ఈనాడు ద బేతనియా స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్. ఇక్కడ బేతన్ దేని గురించి మాట్లాడుతుంది? సహవాసం గురించి మాట్లాడుతుంది. ఐక్యత ఉందా? 133వ కీర్తన 1లో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత అది సెకండరీ. ఈ మేలు మనోహరమైన జీవితం ఎన్ని కావాలంటే ఐక్యత సహవాసంలో కలుగుతుంది. ఈనాడు ఒక వ్యక్తి మంచి పని పూనుకున్నప్పుడు సహకారం అందించాలా. మీరు ఫిలిప్పీ 4వ అధ్యాయం 2వ వచనంలో ఆ స్త్రీలు నిజమైన స్త్రీలు నాకు సహకారులు అంటాడు పౌలు. ఎంత గొప్ప సహకారం అందించారంట వాళ్ళు. శ్రమల్లో ఆయనతో కూడా వచ్చారంట. శ్రమల్లో సువార్త వీళ్ళు కూడా పాల్పొందారంట. శ్రమల్లో ఎంత చక్కగా వారు జీవగ్రంథంలో రాయబడ్డాయన్నాడు పేరు ఆయన. ఈనాడు ఒక వ్యక్తి లేదా కలిసి సమస్యగా వెళుతున్నప్పుడు మోకాల్లోని కలిసి ప్రార్థించే జీవితం. సంఘ ప్రార్థన ఇప్పుడు ఎంతమంది వచ్చారుగా, సంఘ ప్రార్థన లేదా ఈ సండే రోజు ఇంతమంది వచ్చారుగా. సంఘ ప్రార్థన ఎంతమంది వచ్చారు చెప్పండి? గడిచిన దినాల్లో గడిచిన మాసాల్లో గమనిస్తే జస్ట్ నౌ ఎగ్జామినేషన్. ఐక్యత కలిగి సహవాసంలో వచ్చి కలిసి మోకరిస్తే పాతాళపు సంఖ్యలు తెరవబడతాయి. ఎక్కడ బంధిస్తే అక్కడ విప్పబడతాయి. సహవాసం అంత గొప్పతనం మనకు తెలియదా? కానీ మనకేముండదు, సహవాసంలో ఉన్న గొప్పతనం తెలియదు. అసలు హెబ్రోన్ అంటేనే సహవాసం, ఆ ఆర్గనైజేషన్లో ఉన్నదే సహవాసం. బేతనీలో ఇక్కడ కలిసి యేసుప్రభు తన శిష్యులతో కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. బేతనీకి వెళ్ళారు వాళ్ళు. ఈనాడు ప్రియా సహోదరా, సహవాసం లేని, సహవాసంలో సహకరించని ఏ వ్యక్తికి అధికారం లేదు పనులు తీసుకోవడానికి. సహవాసంలో చేరని ఏ వ్యక్తికి లేదు. అందుకే మీరు గమనిస్తే లేవికాండం 6:13లో ఆ కట్లు అన్నీ కలిసి కూర్చుంటేనే మంట నిత్యము ఏమవుతుందంటది? అగ్ని బలిపీఠం మీద అగ్ని మండుచూ ఉంటుంది. కాబట్టి ఒక కట్టుని నేను పక్క వెళ్ళిపోతాను, నువ్వు చూసుకో, లేదా నేను వెళ్ళిపోతాను చూసుకుంటే కుదరదు. అట్లా శరీరము ఒక్కటే, క్రీస్తు శరీరం. శరీరంలో భాగాలు కొన్ని బయట కనబడతాయి, కొన్ని లోపల కనబడతాయి. కానీ ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. ఈ శరీరం క్రీస్తు శరీరం కదా. ఈ శరీరం అవయవాలన్నీ క్రీస్తే కదా. శిరస్సు క్రీస్తు అయినప్పుడు శరీరం క్రీస్తే కదా. కాబట్టి శరీరం చెప్పినట్టు రావాలి కదా. కాబట్టి ఈనాడు మన జీవితంలో నువ్వు ఎవడైనా ఏ పార్ట్ అయినా సరే, నువ్వు కన్నువా లేకపోతే ముక్కువాచు ఎవరైనా సరే, కానీ హెడ్తో కలిసి సహవాసం చేయాలా. అది బేతనలో కనపడింది. ఈనాడు మన జీవితంలో ఉందా? కాబట్టి ద బేతనియా స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్. కాబట్టి నేను మొట్టమొదటిగా బేతనియా దేని గురించి మాట్లాడుతుంది? ఫస్ట్కు మాట్లాడడం ఏంటి?
ఆశ్రయము సహకారం గురించి మాట్లాడింది. రెండోదిగా బేతం దేని గురించి మాట్లాడుతుంది? సువార్త గురించి మాట్లాడుతుంది. మూడోదిగా బేతం దేని గురించి మాట్లాడుతుంది? సహవాసం గురించి మాట్లాడు. చూడని తర్వాత మార్క్స్ వార్త 14వ అధ్యాయం 3వ వచనం. చాలన్న. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ లవ్. ఇక్కడ ఏం కనబడుతుంది తెలుసా? ఈ మాట మనము మత్తయి సువార్త 26:3 చదివినాం కదా. అక్కడ ఇంట కూర్చొని ఉన్నాడు. ఏడే కొత్త స్పెషల్ వర్డ్ ఏం తెలుసా? ఆయన భోజనమునకు కూర్చొని ఉండగా. ఇక్కడ భోజనం కూర్చోవడం గొప్ప విషయం కాదు, ఎవరి దగ్గర కూర్చోవడం ఇంపార్టెంట్. ఎవరైనా కుష్ఠరోగైన సీమోని దగ్గర. యేసుక్రీస్తు వారిలో పక్షపాతం లేనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు వారిలో వాడు అనారోగ్యంతో ఉన్నోడా లేనోడా కాదు. ఆ వ్యక్తిని ప్రేమించడమే నాకు తెలుసు. ఆ వ్యక్తి పక్షపాతం లేకుండా యేసుప్రభు ప్రేమించడమే మాకు నేర్పించాడు. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ లవ్. ఈనాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరుని, మార్తాని, మరియను ప్రేమించును. ఇది బేతలో జరిగిన సన్నివేశమే కదా. 3 స్థలాల్లో ప్రేమించును. యేసుక్రీస్తు వారికి ఎవరైనా ఒకటే. ఆయన మనసు ఏంటంటే ఎవరినైనా ప్రేమిస్తాడు. మన జీవితంలో ఎవరన్నా ఇలా పరిస్థితులు ఉంటే కలిసి చేర్చుకున్న తర్వాత ప్రేమించే గుణం ఉండాలి, పక్షపాతం చూపకూడదు. మీరు గమనిస్తే ఆదికాండం 25 నుంచి 29 వరకు 29 అధ్యాయాలు చూస్తే ఒక కుటుంబం ఉంటుంది. ఇస్సాకు, రిబకా, యాకోబు, ఏశావు. వీరు ఎలాంటి వారు తెలుసా? ఒకడేమో పెద్దోడిని ప్రేమిస్తాడు, ఇంకో ఆమె ఏమో చిన్నోడిని ప్రేమిస్తుంది. అంటే అక్కడ పక్షపాతం. కానీ ఆమెకి ఈయనంటే కనపడదు, ఈయన అటు కనపడదు. కానీ మీరు గమనిస్తే ఆ కుటుంబం ఎక్కడ కలిసినట్టుగా కనపడదు. నలుగురు ఒక స్థలంలో కనపడదు తెలుసా? మీరు ఇంటికి చదువుకోండి. ఆదికాండం 25 నుంచి 29 వరకు నలుగురు కలిసి ఒక స్థలంలో కనపడరు. ఒక స్థలంలో ఇస్సాకు, ఏశావు ఉంటే, ఒక స్థలంలో రిబకా, యాకోబు ఉంటారు. ఇంకో స్థలంలో రిబకా, ఇస్సాకు ఉంటే, ఇంకో స్థలంలో ఇస్సాకు, యాకోబు ఉంటాడు. ఈ నలుగురు స్థలంలో ఉండదు. కారణం ఏంటంటే పక్షపాతం కలిగిన కుటుంబాలు ఈ దినాల్లో. మరి సంఘంలో అట్లా ఉండకూడదే. అందరూ ఒకటే కదా. భక్ష్యంగులు ఏం నేర్పించాడు? ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ఇంపార్టెంట్, ఆల్ ఆర్ ప్రెసెస్. ఆయనకి ఈ వాక్యం అర్థమైంది కాబట్టి చెప్పాడు ఆయన. అందరూ సమానమే, అందరూ ప్రశస్తమైన వారే, అందరూ ముఖ్యమైన వారే అని. ఈనాడు ఈ మాట మనకు అర్థం కాక ఏదేదో చేసి పడేస్తున్నాం. పేరుకి అర్థమేంటో తెలియకుండా పోతుంది. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ లవ్ అంటే ఇక్కడ రాయబడుతున్న మాట ఎవరినైనా ప్రేమిస్తాడు, పక్షపాతం లేదు ఆయనకి. జీవితంలో ఇక్కడ చేరొచ్చిన మనము ఇలాంటి మెంటాలిటీ మనకుందా? క్రీస్తు ప్రేమ ప్రకటించే ఏ వ్యక్తికైనా పక్షపాతం ఉండకూడదు. క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉండాలని కోయినా మాట రాశాడు. కారణం ఏంటంటే నువ్వు నన్ను అమ్మేసినా, నువ్వు నా మీద తిరుగుబాటు చేసినా, నన్ను ముద్దు పెట్టి చిలికాడని అమ్మేసినా, ఎన్ని చేసినా ఐ లవ్ యూ ఇస్కరియోత్ అన్నాడు దేవుడు. ఆ అధ్యాయంలో చివరికి వచ్చిన మాట ఒకరినొకరు ప్రేమించుకొనుడి అని అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి నా జీవితంలో అతను అమ్మేస్తాడని తెలుసు, అతడు రంగం సిద్ధపరుస్తున్నాడని తెలుసు. అయినప్పటికీ చూపించిన ప్రేమ ఇస్కరియోతు పట్ల దేవుడు. పక్షపాతం ఏడుంది? లేదే. ఈనాడు మన జీవితంలో ఎన్ని పక్షపాతాలు ఉన్నాయో. ఒక్కొక్కడికి ఒక కేటగిరీ, ఒకడో స్వభావం లేదు మన జీవితంలో. మరి బేతని ఎలా చెప్పగలుగుతాం మనం? ఎలాంటి జీవితం? తోటి వ్యక్తిని ప్రేమించడం ఏ వ్యక్తి అయినా సరే బేతయోక్షవాడు కాదు. మీరు గమనిస్తే నిన్ను వలే నీ పొరుగు వాడు ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను వలే అంటే నా బతుకులో రక్షించబడిన తర్వాత ఎన్నిసార్లు మోసం చేశామో దేవుణ్ణి, ఎన్నిసార్లు అమ్మేశామో, ఎన్నిసార్లు క్రీస్తును బయటికి వెళ్ళి అమ్ముడు పాలు చేసేస్తామో, పరిశుద్ధ దుఃఖపెట్టాం. అయినప్పటికీ నిన్ను నీవుగా ప్రేమించుకుంటున్నావు, నన్ను నేనుగా ప్రేమించుకుంటున్నా. ఎందుకు ప్రేమించుకున్నా? నేను తప్పు చేశాను నాకు కనబడట్లే. అందుకే నువ్వు తప్పు చేశాను, నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో అదే స్థితిలో ఉన్న అవతలి వ్యక్తులను ప్రేమించయ్యా నువ్వు అన్నాడు దేవుడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసినా నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు తప్పు చేసినా నిన్ను ప్రేమించుకుంటున్నావు. మరి పక్కన ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? లేదే ఆ ప్రేమ. కారణం ఏంటంటే అనుభవం మనకు అర్థం కావట్లే. అందుకే 1 యోహాను 4:10 మీరు నన్ను ప్రేమించితే నేనే మిమ్మల్ని ప్రేమించా. దేవుడు చేసిన 4 పనులు ఉన్నాయి. వాటిలో దేవుడే ఏర్పరచుకున్నాడు, మనుషులు కాదు. దేవుడే వెతుక్కుండా వచ్చాడు, మనుషులు కాదు. దేవుడే ప్రేమించాడు, మనుషులు కాదు. దేవుడే ఏర్పరచుకొని తన సంఘంలో చేర్చాడు, మనుషులు కాదు. బేతనీలో ఈరోజు నువ్వు వచ్చినావంటే గాడ్ యాడెడ్ చర్చ్ డైలీ. దేవుడు నిన్ను ఆయనే తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడ
ఇలాంటి ఆయన్ని ప్రేమించాడు. నిన్ను ప్రేమించుకుంటున్నావు, ఇతరులను కూడా ప్రేమించే అలవాటు బేతనీలో ఉండాలి. కనపడుతున్నా మన జీవితంలో తోడు వ్యక్తిని ప్రేమించిన ఏ వ్యక్తి అయినా సరే అక్కడ బల్ల జీవన అవకాశం లేదు. ఇంకంతే. పశ్చాత్తాపడి ఒప్పుకుంటే మాత్రం దేవుడు అవకాశం ఇస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా 4వ ద బేతనీ స్పీక్స్ ఆఫ్ లవ్. అందుకే నేను నేర్చుకోవాలని కోరుతూ వస్తున్నాడు దేవుడు. అలాంటి పక్షపాతం లేని ప్రేమ చూపించాలో మనము. క్రీస్తు కలిగిన మనసు మనలో ఉన్నప్పుడే యోగ్యంగా బల చేయడానికి ఇష్టపడి. బలహీనతలు ఉంటాయి, ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి బలహీనతలు. అయితే సరి చేయబడి సరిదిద్దబడి యోగ్యంగా బల చేయవేసినప్పుడు ప్రవిష్టపడతాడు. ఇది మన జీవితం. నేను జ్ఞాపకం చేసి కోరుతున్న మాట ఇదే. తర్వాత చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. త్వరగా యోహాను సువార్త 1వ అధ్యాయము 28వ వచనం. ఇక్కడ ఈ వచనం మనకు అర్థం కావాలంటే ముందు 26, 27 చదవాలి. చాలక. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హ్యూమిలిటీ. ద బేతనియా స్పీక్స్ ఆఫ్ హంబుల్నెస్. ఇక్కడ ఏం కనపడుతుంది తెలుసు? దీనత్వం గురించి మాట్లాడుతుంది ఇక్కడ. బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఏ వ్యక్తి అయినా మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది రక్షించబడి బ్యాప్టిజం సాక్షి ఇచ్చిన తర్వాత ఆ సంగతులు ఎక్కడ జరుగుతున్నాయి? బేతనీలో జరుగుతున్నాయి. ఏమైంది ఇక్కడ? ఇక్కడ బ్యాప్టిజం యోహాను అంటాడు, ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను యోగ్యను కాను. ఎప్పుడు అంటాడు ఈ మాట? బ్యాప్టిజం తీసుకొని బయటకు వచ్చినాక. నా జీవితంలో రక్షించబడిన విశ్వాసకి ఏముండాలంటే తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి. ఆ దీనత్వం బేతనీలో జరుగుతుంది. ఈనాడు ఎక్కడ దీనత్వం ఉంది మన జీవితంలో? నిజంగా మీరు గమనిస్తే ఆయన దీనత్వానికి ఆపోజిట్ వర్డ్ అహంకారం కదా. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కురపిస్తాడు. నా జీవితంలో గమనిస్తే దీనత్వము, తగ్గించుకున్న తత్వము విశ్వాసకి అవసరం. మీరు యేసుక్రీస్తు వారి యొక్క 3 సంగతులు ప్రథమ దాంట్లో మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో బీభత్సమైన ప్రసంగం. అది ప్రసంగంలో మొట్టమొదటి మాట స్పిరిచువల్ హంబుల్నెస్. ఆత్మ విషయమై దీనులైన వారి ధనిలో వాళ్ళ భూలోకాన్ని అనగా దీనుడుగా ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఆ వ్యక్తి ప్రపంచాన్ని చేసుకోవచ్చు. ఈనాడు ఏ అహంకారంతో, ఏ గర్వంతో, ఏ అధికారంతో ఉన్న ఏ వ్యక్తికి లేదు బలలో చెయ్యి. ఏ వ్యక్తికి ఛాన్స్ లేదంతే. ఎవడైతే దీనుడై తగ్గించుకొని తన్ను తాను తగ్గించుకుంటాడో, ప్రభు దృష్టి తగ్గించుకోవాలి, మనుషుల దృష్టికి కాదు. మనుషుల దృష్టికి చాలామంది తగ్గించుకుంటారు, మార్కులు వస్తాయి కాబట్టి. మీరు గమనిస్తే మనుషులను సంతోషపెట్టడం కూడా చేస్తాను. నిజంగా గలతీ 1:10 సమేతమైన చెప్తున్నాను. అక్కడ పౌలు అంటాడు, నేను మనుషులకు దాసుని కాను, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాను. ఒకవేళ అలా చేస్తే నేను క్రీస్తు దాసుని కాను అంటాడు ఆయన. యాకోబు 4:10 వస్తేలకే అధ్యాయం మారుస్తాడు. ఎవడైతే ప్రభు దృష్టికి తను తాను తగ్గించుకుంటాడో ప్రభువే వారిని హెచ్చిస్తాడు. ఈ వచనం తెలియదా? తగ్గించుకుంటూ హెచ్చించబడతాను మనకు తెలియదా? కానీ తగ్గించుకోం. ఎందుకంటే నేను రైట్, నేను ఏం చేసిన రైట్ అని నేను నాదనే అహంకారం వల్ల ఉంటుంది కాబట్టి అందుకే తగ్గించుకోలేకపోతున్నాం. మీరు గమనిస్తే యేసుక్రీస్తు వారు నన్ను వెంబడించాలా, నా సినిమా వెంబడించినప్పుడు ఆయన మిమ్మల్ని మీరు ఏం చేయాలా? మిమ్మల్ని మీరు దట్స్ మీన్ డివైన్. తను తాను మీలో ఉన్న అహం అనేది నాదని చస్తే అప్పుడు రండి నా సిలువ ఎత్తుకొని అంటాడు ఆయన. మనలో ఉన్న అహం నాదని చస్తేనే, వాటికి సిలువ వేయబడితేనే అప్పుడు నన్ను వెంబడించండి యేసుక్రీస్తు వారు. నిజంగా మీరు గమనిస్తే గలతీ 2:20 నేను క్రీస్తుతో కూడా, నేను అన్న పదం చచ్చిపోయింది పౌలుకి. నేనన్న పదాన్ని క్రీస్తు సిలువేసుకున్నాడు. కింద అంటాడు, ఇంకా జీవించువాడును నా యందు. అది దీనుడి లక్షణం అంటే. మీరు ఇంకా గమనిస్తే మీరు చక్కటి 3 సంగతులు మీకు చెప్పి నేను ముగిస్తాను. కాబట్టి 1 కొరింథీ 15:9 అపోస్తుల కంటే నేను తక్కువ వాడని అంటాడు. ఈడ బాగుంది. ఎఫెసీ 3:11 వస్తేలకే నేను పరిశుద్ధులు లేకల్లా అత్తెల్పనుని అంటాడు. 1 తిమోతి 1:16 వస్తేలకే నేను పాపులలో ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు తెలుసా? అపోస్తుల్లో నుండి పరిశుద్ధులేకి వచ్చేస్తున్నాడు, పరిశుద్ధుల్లో నుండి పాపులు లేకొస్తున్నాడు. దట్స్ హ్యూమిలిటీ కదా అది. మీరు గమనిస్తే పౌలు చివరి పత్రిక తిమోతి పత్రికే, లాస్ట్ చచ్చిపోయి ఆయన హత్సాక్షి వాడకముందు రాసిన చివరి పత్రిక తిమోతి పత్రికే. ఆయన కొరింథీ రాసింది క్రీస్తు 54 రాశాడు దాదాపుగా.
ఎఫెసీ రాసింది క్రీస్తు 60లో రాశాడు, తిమోతి రాసింది క్రీస్తు 62లో రాశాడు. ఈ 3 సంగతుల్లో ఆయన తగ్గించుకుంటున్నాడు, అద్భుతులైపోతున్నాడు, పాపుల్లో ప్రధానుడు అంటున్నాడు. ఆయన సంవత్సరాలు పెరిగే కొలది దీనత్వం కనపడుతుంది. ఈనాడు మన జీవితంలో మనం రక్షించబడ్డామనుకో, నేనేమంటా తెలుసా, పరిశుద్ధుని నేను అంట. పాపుల ప్రధాని కాదు, నేను రక్షించబడ్డా, నేను పరిశుద్ధుని అంట. ఇంకా కొంచెం మాట్లాడితే నేను పరిశుద్ధుని కాదు, అపోస్తులు అంట నేను. మనం కింద నుంచి పైకి వెళ్తాము, పౌలు పైనుంచి కిందకు వచ్చినాడు. దట్స్ హ్యూమిలిటీ. యేసుక్రీస్తు వారు కూడా ఫిలిప్పీ 2వ అధ్యాయంలో పరలోకాన్ని విడిచి తగ్గించుకున్నాడు. అది హ్యూమిలిటీ, దీనత్వం అంటారు. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడని అంటాడు ఆయన. ఈనాడు రక్షించబడ్డ నా జీవితంలో ఏ దీనత్వం కనబడుతుంది? బేతనీలో దీనత్వం కనబడుతుంది, బేతనీలో తగ్గింపు కనబడుతుంది, బేతనీలో హెచ్చింపు లేదు. నేను ఆయన పాదములు చెప్పులు వారు విప్పుటకు ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, యోగ్యత లేదు. చెప్పులేంది, చెప్పులు వారు అంటున్నాడు ఆయన. ఈనాడు బేతనీలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే, గర్వము అహంకారంతో ఉన్న వ్యక్తికి, ఏ వ్యక్తికి ఛాన్స్ లేదు పనిలో చేయవేయడానికి. తను తాను తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను దీనుడిగా చేయి ప్రభు అని అన్న వ్యక్తికే యోగ్యమైన పనుల. మీరు గమనిస్తే దినాల్లో దీనుడు కావాల్సిన వాడు అహంకారం నిండిపోయి ఎక్కడికడిగో తిరుగుతున్నాడు, మనుషులు ఆశ్రయిస్తున్నాడు, కోట్లు ఆశ్రయించి ఎక్కడికడిగో పోతున్నాడు. కానీ దీనత్వం యొక్క అనుభవం రావట్లే, ఎవరికి తగ్గించుకునే స్వభావం రావట్లే. ఎట్లా పనులు చేయవేస్తున్నాం చెప్పండి? ఈనాడు నా జీవితంలో ద బేతనీ స్పీక్స్ ఆఫ్ హంబుల్నెస్. బేతని దేని గురించి మాట్లాడుతుంది? దీనత్వం గురించి మాట్లాడుతుంది. మన జీవితంలో ఏ రకంగా కనబడుతున్నాం ప్రియా సరసరా? మొట్టమొదటిగా ద బేతనీ స్పీక్స్ ఆఫ్, ఫస్ట్ వన్ ఏంటి? హెల్పింగ్ నేచర్. 2 ద బేతనీ స్పీక్స్ ఆఫ్ గాస్పల్. 3 ద బేతనీ స్పీక్స్ ఆఫ్ ఫెలోషిప్. తర్వాత ద బేతనీ స్పీక్స్ ఆఫ్ లవ్. తర్వాత ద బేతనీ స్పీక్స్ ఆఫ్ హంబుల్నెస్. చివరిగా లోకస్వార్థ మనం చదువుకున్నాం కదా, మన భాగం 24:50 వచ్చిన త్వరగా చూసుకొని ముగించుకుందాం. కాబట్టి ద బేతనియా స్పీక్స్ ఆఫ్ బ్లెస్సింగ్. బేతనియా దేని గురించి మాట్లాడు తెలుసా? ఆశీర్వాదం గురించి మాట్లాడు. ఆశీర్వదించబడడం గురించి మాట్లాడలే, ఆశీర్వాదం గురించి క్షమించండి, ఆదికాండం 12:3 త్వర చదవండి. ఆదికాండం 12:3 వచనం. చాలక ఇక్కడ 2వ వచనం, నీవు ఆశీర్వాదముగా. చూడ మాట ఎక్కడ ఉంది? 2. అది బేతనీ యొక్క అనుభవం తెలుసా? ఇక్కడ ఆశ్రయించబడడం ఎవడైనా పడతాడో, కానీ ఆశ్రయించబడడం గొప్ప కాదు. నీవు నేను ఆశీర్వాదంగా ఉండడం గొప్ప విషయం. ఏదో నాకు ఈరోజు 2 మేడలు ఉన్నాయి, రేపు 3 మేడలు, అది ఆశీర్వాదం కాదు. ఈరోజు ఒక కారు ఉంది, ఇంకో కారు ఆశీర్వాదం కాదు. ఈరోజు నాకు ఒక 100 రూపాయలు, 50 కోట్లు ఉంది, రేపు అది ఆశీర్వాదం కాదు. దట్స్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. ఇక్కడ మాట్లాడుతుంది నాట్ ఫిజికల్ బ్లెస్సింగ్స్, దట్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. రక్షించబడిన విశ్వాసి అనేక స్థలాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. మీరు గమనిస్తే ఆదికాండం 30:21 యాకోబు అంటాడు లాబాన్ని, నేను అడుగుపెట్టిన కాడల్లా నువ్వు ఎంతగానో ఆశించబడ్డావు అంటాడు. ఒక విశ్వాసం ఎక్కడ అడుగు పెడితే ఆశీర్వాదం కనబడాలి ఆ ఇంటికి. యేషోబు ఆ ఫోతబరిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు వర్ధిల్లుతా వచ్చారంట కుటుంబం. ఈనాడు విశ్వాసి ఎక్కడ అడుగు పెడితే నాశనం అంటున్నారు తెలుసా? ఎంత ఘోరం అవుతుంది తెలుసా? ఒక విశ్వాసం వెళ్తే అయ్యో అలాంటి నేమో చేసింది, కానీ అరే దేవుని సేవకుడు వస్తున్నాడు, పెద్దోడు వస్తున్నాడు, ఆత్మీయులు వస్తున్నారు అని చెప్పి వస్తే సేవకులు ఇంట్లో అడుగు పెడితే ఆశీర్వాదం అనే మైండ్ సెట్ అని వస్తుంది ఈరోజు. అంటే కారణం ఏంటంటే మన జీవితాల్లో మనం ఆశించబడడం భావించాడు, అక్కడే వచ్చినాడు, అక్కడి నుంచి ఆరోహణం అవుతా వచ్చినాడు అనగా తిరిగి అదే స్థలంలో తిరిగి రాబోతున్నాడు. తిరిగి యేసుక్రీస్తు నిరీక్షణతో కూడా ఆశీర్వాదం. ఇది బేతనీ యొక్క అనుభవం. ఆయన అక్కడి నుంచి వారిలో ఉండి ప్రత్యేకించబడి, ఆయనకు అర్థం ఏంటంటే, ఓ బేతనీ విశ్వాసులారా, లోకంలో ఉన్న మీరు ప్రత్యేకించబడాలి, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు పరిశుద్ధంగా ఉండాలి. నేను ఎట్లా ఆరోహణమైనానో అట్లా మీరు జీవిస్తే ఒకరోజు నేను మళ్ళా వస్తాను. అలాంటి ప్రత్యేకత మీరు కనబరిస్తే మిమ్మల్ని నాతో కూడా తీసుకెళ్తా. దట్స్ మీన్స్ బేతనీయ. ఈనాడు ఎక్కడ ప్రత్యేకత, ఏ విషయంలో ప్రత్యేకత ఉంది? మాటల్లో ప్రత్యేకత ఉందా? చూపుల్లో ప్రత్యేకత ఉందా? అలవాట్లో ప్రత్యేకత ఉందా? మాదిరి ఏ రకంగా చూపించగలుగుతున్నాం? ఎట్లా వస్తుంది ఆశీర్వాదం?
మీరు గమనిస్తే ఆదికాండం 1:22లో దేవుడు వారిని ఆశీర్వదించి, ప్రకటన 22:14లో దేవుడు వారిని ఆశీర్వదించి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆశీర్వాదంతో మొదలయ్యి ఆశీర్వాదంతో ముగించబడిన ఏకైక పుస్తకం పరిశుద్ధ బైబిల్. అలాంటి ఆశ్రయించబడిన ఆయన సకల ఆశీర్వాదం కోరకుడు ఆయన. నిజంగా 115 కీర్తన 12లో ఆయన వారిని మిమ్మల్ని ఆశ్రయించే విషయంలో మర్చిపోలేదంటాడు ఆయన. సంఖ్యాకాండం 23:1లో ఆశ్రయించుట నాకు నేను తప్పలేదంటాడు. అలాంటి ఆశీర్వదించే దేవుడు మనకున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ ఆశీర్వాదంగా ఉంటున్నాం? బేతనీయ యొక్క అనుభవం ప్రత్యేకించబడింది, ఎత్తబడేదానికి గుర్తుగా ఉంది బేతనీయ. అంటే నేను ఆడుంచే ప్రత్యేకించబడ్డాడు, అక్కడి నుంచి ఆరోహణ వేయబడి యేసుక్రీస్తు వారు తిరిగి అదే స్థలంలో ఒలివల కొండ మధ్యలో రాబోతున్నాడు ఆయన. ఆ కొండ చీలిపోతుంది, బేతనే స్థలంలో రాబోతున్నాడు. తిరిగి అదే ఆరోహణ క్రమంలో తిరిగి రెండో రాకలు రాబోతున్నాడు. ఎత్తబడే గుంపులో మనం ఉంటేనే నా జీవితాలు ప్రియా సంవత్సర పైకి బేతనీయ కానీ చెప్పుకున్నంత మాత్రాన, బేతనే ఉన్నాను చెప్పుకున్నంత మాత్రాన ఏ వ్యక్తిని ప్రేమించలేని అనుభవం ఉంటే నువ్వు శ్వాస అనుభవం లేనట్టే. నువ్వు ప్రేమించలేని వ్యక్తి, చేర్చుకోలేని గుణం, లేదా సువార్త ప్రకటించలేని పరిస్థితి, ఆశీర్వాదంగా ఉండలేని స్థితి నిజంగా ఏ వ్యక్తులు లేకపోతాయో వారు ఏమాత్రమో చెప్పుకోవడానికి అయోగ్యులు కాదు. ఈనాడు చేరవచ్చిన నీవు నేను కూడా ప్రియా సంవత్సర ఒక నూతన విధానంలో తీర్మానం తీసుకుందాం. నీవు నేను యోగ్యంగా బల చేయడానికి ఏ తగ్గింపు దీనత్వం అనుకుందా? బేతని విశ్వాసవే. ఆశీర్వాదంగాను ఉంటావా? బేతని విశ్వాసవే. ప్రత్యేకంగా ఏర్పరచబడి రాకడ కూడా సిద్ధపడుతుంటావా? బేతని విశ్వాసవే. లేదంటే అందరినీ అన్ని రకాల వారిని ప్రేమించే గుణం ఉందా? విశ్వాసవే నువ్వు. లేదా తగ్గించుకొని ఇంకా చెప్పాలంటే ఏవైతే ఆశ్రయించే గుణం నీకుందా? విశ్వాసవే. ఏ రకంగా ఐక్యత సహవాసం ఉందా? విశ్వాసవే. సంవత్సరం కదా, చివరి పనులు కదా, నేను కూడా చెయ్యొద్దు నాకు ఇస్తానని దయచేసి నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు, దేవుని మోసం చేయొద్దు. యథార్థంగా ఈ చెప్పబడిన మాటలు ఏమన్నా మనలో కనబడితే, ఏది మనలో లేదో దాన్ని ఒప్పుకుందాం, ఏవి మనలో లేవో ఒప్పుకుందాం. ఎట్లో చేరువచ్చినా ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంది. దీనత్వం లేకపోవడమో, సహవాసంలో కూడకపోవడమో, లేకపోతే ఇతరులను ప్రేమించలేకపోవడమో, లేకపోతే ఆశీర్వాదంగా ఉండలేకపోవడమో, లేదా ఇంకా సంథింగ్ చెప్పబడిన ఏ మాటలైతే ఉన్నావో, ఏవైతే లేవో ఇక్కడ చేరొచ్చే ప్రతి ఒక్కరు ఒక దాంట్లో ఉన్నారు. అయితే నీవు నేను దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆశీర్వదించి ఆశీర్వాదంగా ఉండే జీవితం మనకు కావాలంటే ఈనాడే ప్రభువా నా స్థితి ఇది, నా బ్రతికి ఇది, క్షమించు, నీ రక్తంతో కడిగి నన్ను విమోచించు, నేను కూడా బేతనీలో ఉంటా ప్రభువా, అంజురపు ఇల్లుగా నీ నివాస స్థలంగా ఉంటా ప్రభువా, ఆ రీతిగా జీవిస్తా ప్రభువా అని తీర్మానం తీసుకొని యోగ్యంగా బలలో చేయవేద్దాం. దయచేసి అయోగ్యంగా ఇష్టపడొద్దు, ఏదో ఇస్తున్నారు లేని చేయొద్దు. ఒకవేళ మానేసినా పర్లే, పరీక్షించుకో, యోగ్యంగా చేయడానికి ఇష్టపడు. అంతేగాని కాంప్రమైజ్ అయిపోయి పాపంతో లోకంతో లోకస్తులతో కాంప్రమైజ్ అయిపోయి నీవు నేను వెళ్ళొద్దు. చివరి మాట ఒకే మాట చెప్పి నేను ముగిస్తాను. మీకు లోకల్లో వెళ్తున్నప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి తెలుసా? ఇప్పుడు చూసారా? పబ్లిక్ టాయిలెట్స్లో రోడ్డు మీద పోతున్నప్పుడు కొంతమంది చూస్తారు, చూసి మూతికి కర్చీఫ్ పెట్టుకొని పోతారు కదా. ఎందుకు చెప్పండి? ఆ స్మెల్ అనేది మనకు పడకుండా ఉండడానికి. మీరు అక్కడే ఒక వ్యక్తి కూర్చొని డబ్బులు తీసుకుంటుంటాడు. అక్కడే కూర్చొని ఒక వ్యక్తి ఏం చేస్తాడు, వచ్చిపోయి డబ్బులు తీసుకొని బాత్రూమ్ పంపించుంటాడు. ఏ రోజున్నా ఇప్పుడు 34 years నాకు, నా 30 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు ఆయన మూతి కర్చీఫ్ నేను చూడలే. కారణం చెప్పండి? ఆ వ్యక్తి అక్కడ ఏమైంది, ఆ వాసనకి ఆ వాతావరణానికి ఏమైనాడో అడ్జస్ట్మెంట్ అయిపోయినాడు. పాపానికి లోకానికి లోకాసులకు ఏ విశ్వాస అడ్జస్ట్ అయినాడు అనుకో, రాకడలు ఎత్తబడే గుంపులో కనబడంతే. కాంప్రమైజ్ ఉండొద్దు. కాంప్రమైజ్ సమర్థించుకోవడము లేదా ఆ సరిదిద్దుకోవడం అని కాకుండా అతని వ్యక్తి అడ్జస్ట్ అయిపోయాడంతే, ఆ వ్యక్తి కాంప్రమైజ్ అయిపోతున్నాడు అంతే. ఏం కాదులే, రోజు ఉండేదేగా. ఒక అబద్ధం అనేవి అనుకో, రోజు ఉండేదేగా. వ్యర్థమైంది వ్యభిచార జీవితం చూసి రోజు ఉండేదేగా అని ఒకవేళ నిన్ను మోసం చేసుకుంటూ ఉన్నామనుకో, యోగ్యంగా ఆశీర్వాదంగా మనం ఉండలేము. కాబట్టి ఏ బలహీనత మనలో ఉంటే, ఏ వీక్ పాయింట్ మనలో కనబడితే దయచేసి నీవు నేను రక్షించబడ్డ నీవు నేను యోగ్యంగా బలలో చేయవేయకముందు ఒక నిమిషం పాటు ప్రభువా నా బేతని అనుభవం నేను ఉన్నాను, కానీ బేతన యొక్క జీవితంలోకి రాలేకపోతున్నా ప్రభువా, లోకంలో ఉన్నాను కానీ లోకం నాలోకి రాకుండా చేసుకోలేకపోతున్నా ప్రభువా, దయతో మన్నించు.
అని క్షమాపణ కలిగిన వారమై ఏ బలహీనత మనకుందో మొట్టమొదటిగా బేతనయ్య చేర్చుకునే ఆశ్రయం ఇస్తుంది. రెండోదిగా బేతనయ్య సువార్త ప్రకటిస్తుంది. మూడోదిగా బేతనయ్య ఏం చేస్తుంది? సహవాసాన్ని ఇస్తుంది. నాలుగోదిగా బేతనయ్య పక్షపాతం లేకుండా ప్రేమిస్తుంది. ఐదుగా బేతనయ్య తను తాను తగ్గించుకుంటుంది. చివరిగా బేతనయ్య ఆశీర్వదించి ఆశీర్వాదంగా మారుతున్న స్థలం. అంటే ఈ స్థలం ఆశించబడుతుంది, దేవుడు ఆశ్రయించాడు. ఆశించబడిన తర్వాత మనం ఆశీర్వాదంగా ఉండాలి. బయట ఒక దైవజుడు అన్నాడు, విశ్వాసులంట ఇక్కడ మాత్రమే, మందిరంలో మాత్రం విశ్వాసులంట, బయట సాక్షులంట. ఒక దైవజుడు ఇచ్చిన స్టేట్మెంట్ విశ్వాస గురించి. విశ్వాసులు మందిరంలోనే విశ్వాసులు, బయట సాక్షులు. మన గురించి స్కాన్ చేస్తుంటారు, వాళ్ళు మన గురించి చూస్తుంటారు, మనల్ని గమనిస్తుంటారు, ప్రవర్తిస్తుంటారు. కాబట్టి సాక్షిగా బతకాలంట విశ్వాసం. బయట లోపలే విశ్వాసం, బయట సాక్షులు ఉన్నమాట మర్చిపోవద్దు. కాబట్టి ఈ ఆరంతర అనుభవంలో ఎక్కడ ఏ వీక్ మైండ్ మనలో ఉంటే ఆ బల్ల తీరులో చివరి బల్ల చివరిలో మనం ప్రవేశించకముందు ప్రియా సోదర యథార్థంగా ఒప్పుకుందాం. పైన ఒప్పుకోవద్దు, ఏదో మనుషులను చదివి ఒప్పుకోవద్దు. నిజంగా ప్రభు నీతో మాట్లాడితే ఆ అనుభవం ఉంటే లేకపోతే ప్రభు నాకు నేర్పించు. తప్పులేదు, రానిది అడగడం తప్పులేదు, లేనిది అడగడం తప్పులేదు. ప్రభు నాలో లేదు చూపించు, నాలో ఆ తగ్గింపు రావట్లేదు నేర్పించు అని యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ సన్నిధిలో సాగిలపడి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మధ్యలో ఉంచిన బల్ల కొరకై ఎంతో వందనాలు. నీ బలలో పాల్పములు పొందడానికి ముందుగా ప్రభా, మరి నీ వాక్యపు వెలుగులో నామా జీవితములు ఎలా ఉన్నాయో ఈ చివరి ప్రభుదినంలో చూసుకోవడానికి కొరకై మా గమనాన్ని తీసుకొచ్చిన మీ లేఖనాల కొరకై మీకు ఎంత వందనములు. బేతనీయలో మరి గాడిద పిల్ల విమోచన జరిగి గాడిద పిల్ల మీద ప్రభు యెరూషలేము పట్టణంలో ప్రవేశించినాడు. మరి బేతనీయలో 7 విషయాలు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రేమలు తండ్రి, మరి బాహ్యంగా బేతనీయగా చెప్పుకుంటున్నాం, కానీ బేతనీయలో ఉండవలసిన 7 విషయాలు కలిగి ఉండే విషయంలో ప్రభు ఎంతగా తప్పిపోయినామో ఈ సంవత్సరం అంతట్లో కూడా మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రేమకులు తండ్రి, యంత్రికంగా ఆచారంగా అలవాటుగా మా జీవితాలు కొనసాగుతున్నాయి, కానీ బేతనీయలో ఉండే ఆ గుణగలమును కలిగి ఉండే విషయంలో ఎంత తప్పిపోయినామనే విషయం మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రేమలు తండ్రి, మీరు మా విషయంలో ప్రభావం ఎంత తప్పిపోయినామనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ఆయా పతనాల్లో బలయాత్రలో మా యాత్ర కొనసాగుతూ వచ్చిందని ప్రేమలు తండ్రి, బేతనీయలో కలిగి ఉండవలసిన 7 విషయాలు కలిగి ఉండకుండా ఏదో తప్పిపోయినామనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. యంత్రికంగా ఆచారంగా అలవాటుగా కొనసాగుతూ వచ్చినాం, కానీ నిజమైన బేతనీయ అనుభవంలో బేతనీయను మీరు ప్రేమించినారు. బేతనీయలో నుంచే మీరు పరలోకమునకు ఆరోహణమైపోయినారు. మళ్ళీ బేతనీయకే ఉన్నారు. బేతనీయలో ప్రభా మీరు కోరుకున్న విషయాలు ప్రభు మరి మా జీవితాల్లో లేవనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. సావాసం ఉండే విషయంలో తగ్గిపోయినాం, ప్రేమించే విషయంలో తగ్గిపోయినాం. ప్రేమకులు తండ్రి, సువార్త విషయంలో తగ్గిపోయినాం, పరిశుద్ధంగా ఉండే విషయంలో తగ్గిపోయినాం. చాలా పర్యాలు గర్విష్ఠంగా ఉంటూ వచ్చినామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. బేతనీయలో
ప్రభా సిద్ధపాటు ఉంది. బేతనీలో ప్రత్యేకత ఉంది. ప్రభా ఎన్ని శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాలు కలిగి ఉండే విషయంలో తప్పిపోయినామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చి యాంత్రికంగానే ఆచారంగానే అలవాటుగానే మా జీవితాలు కొనసాగుతూ వచ్చినాయనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చి మా పక్షంగా మీరు చెల్లించిన క్రయం, మా పక్షంగా మీరు చూపించిన ప్రేమ త్యాగము ఎంత వృధా చేస్తూ వచ్చినామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. ప్రేమకులు తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ సన్నిధిలో మేము వస్తూ ఉండగా మీ అమూల్య రక్తదాలతో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా లోటుపాట్లు, మా పతనాలు, మా ఉదయత, మాలో ఉండే మీకు అయిష్టమైన విషయాలన్నీ కూడా ప్రభు దయచేసి కడగండి నాయన, పవిత్రపరచండి. ఈ నూతన సంవత్సరంలోనైనా నూతన విధానంలో బేతనే అనుభవంలో సాగిపోతూ ప్రభా మరి మీ రాక కొరకై, మీ ప్రత్యక్షత కొరకై మేము సిద్ధపడుతూ అనేకులు సిద్ధపడుతూ ప్రభా మరి మిమ్మల్ని సంతోషంగా ఎదుర్కొనే అనుభవంలో ప్రభా